నా పేరు చింతలయాకే చింతనెక్కొండ మండల్ పర్వతగిరి డిస్టిక్ వరంగల్. మాకు జరిగిన అన్యాయం ఏమిటి అని అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు గత 2092లో మాకు ఎస్సీ కాలనీ ఏర్పడిన కాడ నుంచి నేను అదే ఎస్సీ కాలనీలో ఉంటాను. ఆన్నే ఇల్లు కట్టుకొని ఫస్ట్ గడ్డి గుడిసా తర్వాత పెంకుటిల్లు కట్టుకొని 30 సంవత్సరాల నుంచి అదే స్థలంలో ఉంటాను. ఇలా దౌర్జన్యంగా నా మీద అరూర్ రమేష్ కావాలని ఎర్రబెల్లి దయాకర్ రావు అరూర్ రమేష్ అనుచరులే వీళ్ళంతా చేసి నా ఇల్లును కూల్చివేసి కొత్తగా ఇల్లు నిర్మించుకున్నందుకు డబుల్ బెడ్రూమ్ కూడా రానందుకు నేను డబుల్ బెడ్రూమ్ కూడా ఎవరిని అడిగినోని కాదు. కొత్తగా ఇల్లు కట్టుకుంటానికి నేను ఒక 30 క్వింటాల సలాగి తీసుకొచ్చుకొని సొంతంగా నా సొంతంగా ఇల్లు కట్టుకుంటా అంటే దౌర్జన్యంగా నా ఇల్లు నా ఇంటి సామాగ్రి కట్టుబట్టలతో మమ్మల్ని విలేజ్లోకి వెళ్ళి వెళ్ళగొట్టడం జరిగింది. మాది పర్వతగిరి మండలం గ్రామం చింతనెక్కొండ వర్ధనపేట కాన్స్టిట్యూషన్ కొత్తది. మాకు అరూర్ రమేష్ మాజీ ఎమ్మెల్యే. ఈ అరూర్ రమేష్ అంటే ఆయన చేయించిన పనే ఇది. ఇక్కడికి ఒక 7 ఇన్స్పెక్టర్లు కూడా వచ్చి ఇది జరిగింది వాస్తవమే అని ఎఫ్ఐఆర్ చేసినాక కూడా ఎఫ్ఐఆర్ను క్లోజ్ చేయించండి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. వాళ్ళు ఇప్పుడు జైలుకు పోయేది ఉండే. అట్లాంటిది ఆడ 4 ప్రాణాలు పోవాలి, 4 మీద అక్రమ కేసులు పెట్టించిండ్రు. ఇవాళ మాకు 30 లక్షల నుంచి 35 లక్షల నష్టం చేసిండ్రు. 20 గుంటల భూమి ఉంటే భూమి లాక్కున్నారు. ఇప్పటికి మేము వేరే విలేజ్లా ఉంటున్నాం కిరాయికి. వీడికి ఇది ఇప్పుడు నేను రాబట్టి కూడా ఇది రెండోసారి మేము వేరే స్టేషన్ లేకుండా మేము కిరాయికి ఉంటున్నాం. ఇప్పటి వరకు విలేజ్లో ఎన్ని లక్షల నష్టం అనేది ఆ నష్టాన్ని చూపించుకోలేకపోయినాం. ఇది ఎస్పీ స్థాయి అధికారి కూడా వచ్చాడు. దీని మీద మేము రాష్ట్రపతి స్థాయికి నేను పోయినా, భారత్ ప్రధాని దగ్గర కూడా పోయి ఆ ప్రధానమంత్రిని కూడా లెటర్ పెట్టుకుని వస్తే కనీసం ఇక్కడ ఏమన్యాయం జరిగిందని కలెక్టర్ కూడా పట్టించుకున్న పరిస్థితి. గోపి గారు కలెక్టర్ గారు అప్పుడు. ఇప్పుడున్న కలెక్టర్ అమ్మ కాడ కూడా 6 నెలలు తిరిగిన ఎట్లయినా కూడా నాకు న్యాయం జరగలే. ఇది రెండోసారి మనం ఇక్కడికి రావడం. ఈసారి రేవంత్ రెడ్డి సార్ కాడికే సీఎం గారి కాడికే వెళ్తాం. ఇది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఆర్డు కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ ఆర్డు కార్యకర్తల మీద వాడిన ఇసం ఇది. ఈ ఇసం జిమ్మింది ఎవరో కాదు అరూర్ రమేషే, ఆయన అనుచరులే. ఒక 40 మంది ఇండ్లనే కూలగొట్టి విలేజ్లకి వెళ్ళి ఆడవాళ్ళను మొగోళ్ళని అందరినీ ఆగమాగం చేయడం కాకుండా కొట్టించి చంపించే కాడికి కూడా తీసుకొచ్చి ఇలా కొంతమంది మనుషులు కూడా చచ్చిపోయినారు వీళ్ళ అరాచకాలకు. ఇప్పుడు మా భూములు కూడా కబ్జాల కిందనే ఉన్నాయి. మా హౌజ్ నెంబర్లు కూడా తొలగించండి. ఒక ఎస్పీ స్థాయి అధికారి వచ్చి నా హౌజ్ నెంబర్ కూడా నేను 30 ఏళ్ళ నుంచి ఇంటి పన్ను కట్టింది కూడా దాన్ని కూడా తొలగించి ఇలా గ్రామ సర్పంచ్ గ్రామం నుంచి ఏ అధికారిని పని చేయనీయకుండా ఈ వాళ్ళ మీద ఎట్లా మీరు అది చేసిండ్రు అని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పోయి ఈ కలెక్టర్నే కానీ ఎస్పీనే కానీ ఏ ఒక్క గవర్నమెంట్ అధికారిని పని చేయకుండా వీళ్ళంతా వాళ్ళ అనుచరులే అన్నాడు. వీళ్ళకు ఇప్పటికీ కాపాడుకుంటూనే వస్తుండు. దయచేసి దీని మీద కేర్ఫుల్గా తీసుకొని మా సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను కాంగ్రెస్ కార్యకర్తలను పైసలకు లోబడేవాడిని కాదు. నేను మొత్తం నా కుటుంబ సభ్యులతో కాదు ఆడ నేను ఒక ఆ విలేజ్లోనే ఒక నేమ్ ఉన్నోని నేను. దయచేసి దీన్ని కొద్దిగా నాకన్నా కొద్దిగా న్యాయం జరిగితే ఆ 50 కుటుంబాలు కూడా బయటపడతాయి. ఈ 50 కుటుంబాలకు కూడా భార్యలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా కొద్దిగా భూములు పోయిన వాళ్ళు ఉన్నారు, భార్యలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొంత భర్తలు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దయచేసి దీన్ని సీఎం గారు దీన్ని కేర్ఫుల్గా తీసుకొని ఒక స్పెషల్ టీమ్గా ఆడ ఎన్ని లక్షల నష్టం ఇప్పటివరకు చూపించుకోలేము మేము. ఎన్ని లక్షల నష్టం జరిగింది, వేలలో కాదు లక్షలలో నష్టం జరిగింది. మా నష్టపరిహారం మాకు వచ్చేలా ఈ అధికారుల మీదనే యాక్షన్ తీసుకునేలా దీన్ని కొద్దిగా ఇమీడియట్లీ దీన్ని యాక్షన్ తీసుకునేటట్టుగా మాకు సీఎం గారు